బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,116 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 ప్రభుత్వ ఆసుపత్రిలో, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు. ఇట్లా పుట్టిన బిడ్డ నుండి చనిపోయే ముసలి తాత దాకా అవ్వదాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 200 రూపాయలు ఉండే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దానిని 2,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన మేలు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొరపాటున ఎవరికి నష్టం చేయలేదు కేసీఆర్ గారు. 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణని కేసీఆర్ గారు ఎక్కడికి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు, పరిశ్రమలు ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎట్లా పెరిగింది, అట్లాగే పట్టణం ఎట్లా పెరిగింది, పల్లె ఎట్లా బాగుపడ్డది, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉంది. మీరు హైదరాబాద్లో 2023 ఎన్నికల్లో కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలేదు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికే జై కొట్టి ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించి తిరిగి 3వసారి శాసనసభకు పంపినారు. మరి ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అనుకోకుండా గోపన్న కూడా మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటూ, మీ అందరితో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉన్నవాడు మాగంటి గోపీనాథ్ గారు. ఆయనను మీరు 5 ఏళ్ల కోసం గెలిపించినారు. కానీ దురదృష్టవశాత్తు ఆరోగ్య సమస్యల వల్ల 1.5 సంవత్సరం లోపలనే గోపీనాథ్ గారు మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ కూడా ఎంతో బాధ కలిగించిన విషయం. ఇవాళ ఆ కుటుంబం, ఏ కుటుంబం అయితే పార్టీకి సేవ చేసిందో, ఏ కుటుంబం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి గోపీనాథ్ గారి రూపంలో అండగా నిలబడ్డదో ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం ఆ ఇంటి ఆడబిడ్డ మీ అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నది. తప్పకుండా ఈ ఆడబిడ్డను మీరందరూ ఆశీర్వదిస్తారని, తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఎన్నికతో, ఈ ఎన్నికల్లో గెలుపుతో, ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు. కానీ ఒకసారి ఆలోచించండి. 2 ఏళ్ళయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హతేలీ మే జన్నత్ దిఖాకే, అరిచేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారం పెద్ద విషయం కాదు. 10 ఏళ్ళు మీరు మాకిచ్చారు, ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ళ మా పరిపాలన మీ ముందుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా దయచేసి ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్క కారణం ఉందా? ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్